ఇయాల ప్రెస్ మీట్ పెట్టిండు కదా నారా లోకేష్. అందులో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు దిమ్మ తిరిగే జవాబు చెప్పిండు. అసలు జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదో అందరికి ఇరికయ్యేటట్టు చెప్పుకొచ్చింది ఇట్లా. నారా లోకేష్ మీడియా ముంగట్టుకొచ్చి మాట్లాడుతుంటే గిట్లనే మాటల మాట ఎందుకు సార్ వైకాపా పార్టీని ఇడిచి చాలా మంది రాజీనామా చేస్తుర్రు అని అడిగితే తల్లికి చెల్లెకే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు, ఆ సోంటిది పార్టీ నాయకులకు ఎందుకుంటది చెప్పుర్రి అనుకుంటా మాట్లాడుకొచ్చింది ఇట్లా. తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాదు కొందరికి నోర్లుకోక దావోస్ టూర్ మీద అసత్య ఆరోపణలు చేస్తుర్రు. జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదు, 7 నెలల మా ప్రభుత్వంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, మొత్తం 4.10 లక్షల ఉద్యోగాలు ఈ కంపెనీల ద్వారా వస్తాయి. కియా కంపెనీని ఎవరు తీసుకొచ్చిర్రో అందరికి తెలుసు. కియా టీసీఎస్ క్రెడిట్ వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలని చూస్తుర్రు. ఆల్రెడీ అమర్ రాజా కంపెనీని వేధించి ఎల్లగొట్టిర్రు. ఇప్పటికే జగన్ పాలన వల్ల 3 ప్రాంతాల ప్రజలు నష్టపోయిర్రు. ఇక ఇప్పటి సంది కథ అలాగుంటది. అందరు బతుకులు మారబోతున్నాయి అని పబ్లిక్ కు మంచి భరోసానిచ్చిండు లోకేష్. ఇక మరి మాటలు ఉత్తమ మాటలలోనే ఉండబోతున్నాయా లేకుంటే చేతల దాకా కూడా మారబోతున్నాయా అన్నది ముందు తెలుస్తుందని ఎదురు చూస్తుర్రు. లోకేష్ మాటలు చెవులారిన్న పబ్లిక్. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టు లీడర్ల ఇంటి దావత్లు పబ్లిక్ తిప్పలు పడే కాడికి వచ్చింది. ఇది కుద్దు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి కార్యం వల్లనే వచ్చిన తిప్పలు. మళ్ళా ప్రజా ఎమ్మెల్యే ఎవలో మీరు కూడా చూసేయుండ్రి. మీ బర్త్డేలు లేక ఏమైనా కార్యాలుంటే ఇంట్లోనో లేక ఏ ఫంక్షన్ హాల్లోనో లేకుంటే ఇంకేదైనా ఫామ్ హౌస్లను చూసుకోర్రి. అంతేగాని ఇట్లా బస్ స్టాండ్లలో పెట్టుకుంటే మీకేం బాధ ఉండదు, మాకే కదా తిప్పలు అని అరుచుకోవట్టిర్రు పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన చూస్తున్న పబ్లిక్. ఇగో ఇడ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలా ఇంటోళ్ళు అంటున్నారు. ఇలా మేడం వాళ్ళ ఇంటైనా పుట్టినరోజట. ఇక ఏడ జాగలేనట్టు బస్ స్టాండ్ లో పుట్టినరోజు వేడుకలు చేస్తుర్రు. ఇక వాళ్ళని కలుస్తందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీలు కార్యకర్తలంతా గిట్లా రాయపర్తి బస్ స్టాండ్ నిండా జాగ లేకుండా మొత్తం బండ్లు పార్క్ చేసి పోయి ఆడ కేక్ కటింగ్లలో మునిగిపోయిర్రు. ఇక ఇంకో దిక్కు ఇటు బస్ స్టాండ్ లో జాగలేక బస్సులు ఆకుటనే వెళ్ళిపోయినాయి. ఆడ మండే ఎండల రోడ్డు మీద నిలబడి నానా గోసలు పడ్డారు పబ్లిక్ అంతా. ఇక చూసి కొందరికి బగ్గమండి ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే మీ ఇండ్లలో చూసుకోర్రి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతురు? అరే జరంత నన్న సోయి ఉండాలి కదా, కనీసం పోలీసులైనా పట్టించుకొని మా బాధలు తీర్చుర్రి మొర్రో అని మొత్తుకుర్రిగా. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా ఏందయ్యా ఇదే నా ప్రజాపాలన అంటే, ప్రజలను ఇబ్బంది పెట్టేందుకేనా మీ కోట్లేసి గెలిపించింది అని గట్టిగా అరుచుకోవట్టిర్రు.